डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन राजीव गौड़ ने कांग्रेस को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस जिले में बरसरे इख्तियार पार्टी ने अवामी नुमाइंदों के लिए खरीदारी करने वाली पार्टी के तौर पर काम कर रही है। मीडिया से बात करते हुए उन्होंने इल्जाम आयद किया कि कांग्रेस पार्टी तांडूर हल्के में अवामी नुमाइंदों को खरीदने का काम कर रही है। उन्होंने कहा कि तांडूर टाउन को कोडंगल रोड पर वाक़े SVR गार्डन को एक खरीदारी के मरकज में तब्दील कर दिया है। उन्होंने कहा कि वो हुक्मरान जमात के अवामी नुमाइंदों को पेशकश कर रहे हैं और इन्हें खरीद रहे हैं। విధంగా అవసరం పడితే అందుబాటులో లేరా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకున్నాం. మరి కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి మొత్తంలో కూడా ఎవరికైతే బీదవాళ్ళు దాదాపు 30 లక్షల మంది ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నోళ్లకు మరి వాళ్ళకు బియ్యం కానీ 1500 రూపాయలు కానీ మరి వాళ్ళ ట్రైన్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళ గమ్యాన్ని చేరించిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్న వ్యక్తులు వాళ్ళని కలవనీయలేరు అని అంటున్నారు. కలవనీయలేరు అంటే కలిసి కేటీఆర్ చిన్న మనిషి కాదు. భవిష్యత్తు ముఖ్యమంత్రి కేటీఆర్ ఎవరితోని కలవరు. ఈ టిఆర్ఎస్ పార్టీలో కేవలం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉంటుంది, మరి మంత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న క్యాడర్తోని ఏదైనా సమస్యలు ఉంటే తీసుకుపోయి ఎమ్మెల్యే ద్వారా పోతారు. కానీ నా అంతకు ఇప్పుడు నేను కూడా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నా, నా అంతకు నేను కేటీఆర్ తకు పోయే పవర్ లేదు, ఆ ఒక పర్మిషన్ కూడా లేదు మాకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం పొడిచినాం అని. వాళ్లకు తెలియదా 9.5 సంవత్సరాలు మహేందర్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసిర్రు, ఎన్ని కేసులు పెట్టించిర్రు, ప్రజల మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిర్రు. నా మీదనే కేసులు పెట్టిర్రు, నా మీద నేను ఉస్క కొడుతున్నట్టే నా మీదే కేసులు పెట్టిన ఘనత వాళ్ళది. వాళ్ళు మాట్లాడతారా ఈరోజు మా మీద, మా ఎమ్మెల్యే మీద, మా మీద? ఈరోజు కేసులు ఉన్నాయి కదా. ఈరోజు అజయ్ ప్రసాద్ మీద కేసులు ఉన్నాయి, సిద్రాల సీను మీద కేసులు ఉన్నాయి, జుబేర్ లాలా మీద కేసులు ఉన్నాయి, ముస్తఫా పటేల్ మీద కేసులు ఉన్నాయి. మళ్ళీ కేసులలో అందరూ పోయినరా? కేసుల కోసం పోలేరు వీళ్ళు, పైసల కోసం పోయినని చెప్పేసి నేను ఖండిగా చెప్పగలుగుతున్నా. ప్యాకేజీలకు అలవాటు పడ్డ లీడర్లు ప్యాకేజీల కోసం పోయి ఈరోజు మమ్మల్ని, మా ఎమ్మెల్యేని, మా ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోయినరు. కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మైనార్టీ నాయకునికి, 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న మైనార్టీలకు ఏమన్నా సాయం చేసిందా? ఈరోజు తెలంగాణ